జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో సర్పంచ్ కైదాపురం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొలనుపాక జమునా నరేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులు, గ్రామస్తులు భారీగా హాజరై గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై స్పందించిన సర్పంచ్, పాలకవర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టే దిశగా తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలకు హెల్మెట్లను పంపిణీ చేసి భద్రతపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ఈరోజు జనగాం నుంచి ఎస్ఐ గారు గెస్ట్గా మన వడ్లకొండ గ్రామ పంచాయతీకి మన గ్రామ సభలో వచ్చి మాకు కొన్ని సూచనలు చెప్పారు. మైనర్స్కు బండ్లు ఇవ్వద్దు, యాక్సిడెంట్లు ఇట్లా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇలాంటివి ఇవ్వద్దని ఒక సూచన చేశారు. గ్రామ పంచాయతీ ఇంకొకటి నిర్ణయం ఏం తీసుకుందంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలని. ముఖ్య ఉద్దేశం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల తాగి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి దాన్ని అరికట్టాలని ఆలోచన చేశారు. చిన్న చిన్న రోడ్డు సమస్యలు కానీ ఏమైనా ఊర్లో ఉంటే వాటికి సీసీ కెమెరా నిఘా పెట్టిస్తామని అన్నారు. గంజాయి కానీ ఇంకా ఏమన్నా తాగినాయి అలాంటి ఏమన్నా ఉండేది ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకుపోయి అలాంటి ఏమన్నా ఉండేది ఉంటే అరికట్టాలని ఆలోచించారు. గ్రామ సభలో ఇవన్నీ మేము ప్రజల సమక్షంలో ఇవన్నీ చర్చించుకున్నాం. అందరికీ ధన్యవాదం. తల్లిదండ్రి మీద కూడా కేసు చేయడం జరుగుతుంది. ఎవరైనా యువకులు వాళ్ళని ఫోటోలు తీసి పెడితే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో మైనర్లకు ఇస్తే బండి తీసుకుని మైనర్ రేషన్ షాప్ పోయినా బియ్యం ఇయ్యడు, చికెన్ సెంటర్కి పోయినా చికెన్ ఇయ్యడు, కిరాణా షాప్ పోయి ఏ సామాన్ అడిగినా మైనర్ వస్తే బండి మీద వస్తే ఇయ్యరు. మైనర్ నడుచుకుంటా పోతే ఇస్తారు, బండి మీద వస్తే మాత్రం ఎవరు సహకరించరు. అందుకే పిల్లలకు బండ్లు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచన చేసినాం. అలాగే బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేయమని మా మహిళలు అడిగినారు. దాని మీద కూడా తీర్మానం చేయడం జరిగింది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చాలా కఠిన చర్యలు ఉంటాయి. మా యువకులే చూసుకుంటారు, మేమేమన్నాను. పోలీసు వాళ్ళకు కూడా ఇటువంటి ఈ తీర్మానం పోలీసు వాళ్ళకి, ఎక్సైజ్ శాఖ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేస్తాం. దీంతోనే చర్యలు కూడా తీసుకుంటాం. బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకుంటాం. అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తాయి. దాంతో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మా సిబ్బందికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీడే గ్లాసులు రోడ్డు మీద అవుతున్నాయి. చాలా అగ్లీగా అయిపోతుంది. ఊరు 3 ఇళ్ల గ్లాసులే, ఎక్కడ చూసినా గ్లాసులే. మళ్ళీ బయట తాగుతుండ్రు యువకులంతా. చెట్ల పక్కకో రోడ్డు పక్కకో బాయిలకో తాగి సీసాలు పగలగొడుతుంటారు. దాని మీద పోలీసు వారికి చెప్పినాం, నిఘా ఉంచుతారు. మఫ్టీలో వస్తారు, గంజాయి తాగేటోళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు, మఫ్టీలో వస్తారు. పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది, మా గ్రామంలో వెహికల్ రావాలా, పెట్రోలింగ్ చేయాలని. అది కూడా సహకరిస్తా అని చెప్పిండ్రు. ఈసారి నుంచి అన్ని కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ.